హాయ్ గైస్, మహేష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ వృత్తికి సంబంధించి తాజాగా ముఖ్యమైన సమాచారం అనేది రావడం జరిగింది. సో మనకు తెలుసు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మనకు ముఖ్యమంత్రి యువనేస్తం పేరిట అర్హులైన నిరుద్యోగికి 1000 రూపీస్ అనేది ఇవ్వడంతో పాటుగా మనకు ప్రైవేట్ జాబ్కి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ గవర్నమెంట్ వారు ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశారు. ఆ వెబ్సైట్లో మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా సెప్టెంబర్ 14th రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్టింగ్ చేసినట్లుగా చెప్పారు. ఈ యొక్క దరఖాస్తు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుంది, అర్హతలు ఏంటి, ఓకే అప్లికేషన్ అనేది స్వీకరించకపోవడానికి గల కారణాలు ఏంటి, ఇటువంటి సమాచారం మొత్తంగా వీరికి చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మొత్తంగా పరిశీలించినట్లయితే జిల్లాల వారీగా ఉన్న అర్హులైన నిరుద్యోగులు ఎంతమంది అంటే 10,11,234 మంది అయితే ఉన్నట్లుగా వీళ్ళైతే లెక్కల్లో చూపించడం జరుగుతుంది. వీటికి అర్హత ఏంటంటే మనకు 22 నుంచి 35 ఏళ్ళ అర్హత అనేది ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవడానికి అర్హతగా ఉంది. పీజీ లేదా డిగ్రీ లేదా డిప్లొమా అనేది పూర్తి చేసి ఏడాది అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో ఖచ్చితంగా మీకు ఏంటంటే మీరు ఇప్పుడే కంప్లీట్ చేసి డిగ్రీ అనేది మళ్ళీ అప్లై చేసుకుంటే మీకు అక్కడ యాక్సెప్ట్ అనేది అవ్వదు. సో ఖచ్చితంగా 1 year అనేది మనకు ఉండాలన్నమాట దూరం. ఓకే, సో లాస్ట్ ఇయర్లో కంప్లీట్ చేసుకున్న వారికి ఇప్పుడు ఎలిజిబుల్ అనేది ఉంటుంది. ఈ ఇయర్లోనే ఎండింగ్ అంటే ఈ ఇయర్లోనే డిగ్రీ కంప్లీట్ అయిన వరకు అయితే అర్హత అనేది ఉండదు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి ఇది చెంది ఉంటుంది. తెల్ల రేషన్ కార్డులో పేరు అనేది తప్పనిసరి, అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది అయితే ఉంటుంది. మనకు పింక్ కార్డ్స్ అవి ఉంటాయి కదా, గవర్నమెంట్ జాబ్స్కి హోల్డర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి పింక్ కార్డ్స్ అనేవి ఉంటాయి. సో అటువంటి వారికి అయితే మనకు ఈ యొక్క నిరుద్యోగ భృతి అనేది రాదంట. ఓన్లీ మనకు వైట్ రేషన్ కార్డులో నేమ్ ఉంటేనే వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రజా సాధికార సర్వేలో నమోదు చేసుకొని అయితే ఉండాలి. ఓకే, ఆంధ్రప్రదేశ్లోనే నివసించాలి. ఓకే, ఏపీ వారికి మాత్రమే ఈ యొక్క నిరుద్యోగ భృతి అనేది వస్తుంది. సో తెలంగాణ వారికి కానీ ఇతర రాష్ట్రాల వారికి కానీ ఎవరికి కూడా ఇది వర్తించదు. తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులకు సామాజిక పింఛన్లు తీసుకుంటున్న ఆ కుటుంబంలో నిరుద్యోగి అర్హులే. సో మీ తల్లిదండ్రులకి మనకు ఈ యొక్క పింఛన్స్ వస్తుంటాయి కదా, ఆ యొక్క పింఛన్ వస్తున్నప్పటికీ కూడాను మీకు కూడా ఈ యొక్క నిరుద్యోగ భృతికి అర్హత అనేది ఉంటుంది. సో మీ పేరెంట్స్కి పింఛన్ వస్తుంది కదా, మాకేమో గవర్నమెంట్ నిరుద్యోగ భృతి ఇవ్వదు అని చెప్పి ఆందోళన చెందక్కర్లేదు. సో వారి యొక్క పింఛన్స్ వారికే ఉంటాయి, మన యొక్క నిరుద్యోగ భృతి మనకే ఉంటుంది. ఇంకా అనర్హతల విషయానికి వెళ్ళిపోదాం. ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు పొందిన వారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ అయిపోయింది, కీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు పొందినవారు. ఇక్కడ ఏంటంటే మనకు చాలామంది కూడా వేరే స్టేట్స్లో మనకు డిగ్రీ అనేది చేసి ఉంటారు. సో ఆ యొక్క డిగ్రీలు అనేవి మన యొక్క నిరుద్యోగ వృత్తికి పని చేయవు అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. సో మొన్నటి వరకు కూడా చాలామంది కూడా మనకు ఈ యొక్క డిగ్రీల యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ కొడుతున్నట్లయితే అక్కడ మనకు డేటా నాట్ ఫౌండ్ అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ చూపించడం జరుగుతుంది. సో అది ఎందుకు చూపిస్తుందని దాని మీద చాలామంది డౌట్స్ అనేది అడగడం జరిగింది. సో మనకి 2 days బ్యాక్ అనుకుంటాను. సో చాలా యూనివర్సిటీల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏవైతే డిగ్రీ చేస్తున్నారో వారి యొక్క డేటాను కూడా కలెక్ట్ చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. మేబీ కేంద్రం నుంచి అనుమతులు అయితే రాలేదనుకుంటాను. అందుకనే ఇతర రాష్ట్రాల్లోనే ఎవరైతే డిగ్రీలు అనేది చేశారో వారికి అనుమతి అనేది ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి లేదు అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు పొందిన వారు అనర్హులు అని చెప్పి వీళ్ళు స్పష్టంగా చెప్పారు. సో ఖచ్చితంగా మీరు ఏపీలోని ఏవైతే మనకు యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యొక్క యూనివర్సిటీల నుంచి డిగ్రీ చేసిన వారికే ఈ యొక్క నిరుద్యోగ భృతికి అర్హత అనేది ఉంటుంది. కుటుంబంలో ఏ ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా. ఓకే, సో తర్వాత మనకి ఏంటంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే, ఓకే, మీ ఫ్యామిలీలో మీ తమ్ముడు కానీ మీ చెల్లి కానీ మీ యొక్క ఫాదర్ అండ్ మదర్ కానీ ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీగా ఉంటే మీకు నిరుద్యోగ భృతి అనేది రాదు అని చెప్పి కూడా ఈ యొక్క అనర్హత కేటగిరీలో మనకు చెప్పడం జరుగుతుంది. కుటుంబంలో 4 చక్రాల వాహనం ఉంటే, కుటుంబంలో మనకు 4 చక్రాల వాహనం ఉన్నా సరే మనకి ఈ యొక్క నిరుద్యోగ భృతి రాదు అని చెప్పి చెప్తున్నారు. మనకు ప్రభుత్వ పథకాల కింద ₹50,000 పైన రాయితీ పొంది ఉంటే అని చెప్పి వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో చాలామంది కూడా మనకు ఇంతకు ముందు ఏంటంటే గవర్నమెంట్ నుంచి 50,000 ప్లస్ మనకు ఉపాధి కల్పించుకోవడానికి కొన్ని పథకాలకు సంబంధించి మనకు ఆ అమౌంట్ అనేది తీసుకొని వాళ్ళైతే ఉపాధి అనేది కల్పించుకున్నారు. సో ఒకవేళ కనుక ఆ యొక్క రాయితీలు అనేవి 50,000 పైన కనుక ఉన్నట్లయితే మీకు నిరుద్యోగ భృతి అనేది రాదు అని చెప్పి చెప్తున్నారు. ప్రభుత్వ రంగ లేదా ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఈపీఎఫ్ ఈఎస్ఐ కింద నమోదైన సంస్థల్లో ఒప్పందాలు లేదా పొరుగు సేవల్లో పనిచేస్తున్నా. ఓకే, చాలామంది కూడా కొంతమంది నాకు కిందన వీడియో కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. తమకు ఈపీఎఫ్ ఈఎస్ఐ వంటిలో పేరైతే నమోదైంది, మాకు రాదా, ఎలిజిబుల్ లేదని చెప్పి అడిగారు. సో అలా చేసినట్లయితే మనకు ఎలిజిబుల్ అనేది ఇక్కడ లేదు అని చెప్పి ఇలా చెప్పడం జరుగుతుంది. అయితే మీరు ఒకవేళ కనుక గతంలో పనిచేసి ఇప్పుడు కనుక మానేసినట్లయితే ఖచ్చితంగా మీరు అర్హత కనుక ఉన్నట్లుగా మీరు భావించినట్లయితే ఖచ్చితంగా మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీరు కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. ఓకే, కంప్లైంట్ బాక్స్ అనేది ఉంటుంది, అక్కడ మీరు డేటా అనేది
నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 2.5 ఎకరాస్ మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట కంటే ఎక్కువ భూమి ఉన్న అనంతపురం జిల్లాలో అయితే 5 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట ఉన్నా సరే మనకు ఇక్కడ నిరుద్యోగ భృతికి అనేది అర్హత అనేది లేదంట. శారీరక వికలాంగుల కోటా కింద పింఛన్ ఎవరైతే పొందుతున్నారో వారికి కూడా ఈ యొక్క అర్హత అనేది ఉండదు అని చెప్పి అన్నారు. సో తర్వాత మనకు నిరసరిగా శిక్ష పడి ఉన్నా సరే మనకు యొక్క నిరుద్యోగ భృతికి అర్హత అనేది ఉండదు అని చెప్తున్నారు. ఒకవేళ ఫ్రెండ్స్ మీకు చాలా మందికి ఏంటంటే ఇక్కడ అనర్హత ఉన్నప్పటికీ కూడాను మీకు చాలా మందికి కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి స్వీకరిస్తున్నట్లుగా తాజాగా సమాచారం అయితే వచ్చింది. అయితే ఇక్కడ మనకు ఒక చిన్నది గవర్నమెంట్ వాళ్ళు డిసిషన్ అనేది తీసుకున్నారు. సో ఆల్రెడీ మీకు చెప్పాను 10 లక్షల పైచీలకు మనకు ఇందాక అర్హత ఎవరైతే ఉందో ఆ యొక్క లిస్ట్ అనేది ఉందని చెప్పాను కదా. ఆ యొక్క లిస్ట్ని దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ యొక్క లిస్ట్ని కూడా దగ్గర పెట్టుకొని అక్కడ మీ పేరు ఇక్కడ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడే మీకు ఈ యొక్క నిరుద్యోగ భృతికి సంబంధించి మనకు ఎవ్రీ మంత్ కూడా మనీ పేమెంట్ అనేది ఇస్తున్నారంట. ఓకే, అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. సో ఇంతకు ముందు చెప్పాను కదా స్టార్టింగ్లో 10,11,000 అంటే ఒక డేటా చెప్పాను కదా. ఆ యొక్క డేటాలో జిల్లాల వారీగా ఉన్న సమాచారం మొత్తం కూడా వారి దగ్గర ఉంది. సో అక్కడ మీ పేరు ఉండాలి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కదా, ఇక్కడ కూడా మీ పేరు ఉండాలి. అలాగా అక్కడ ఇక్కడ మనకు రెండింటిలోనే నేమ్ ఉందో లేదు చూస్తారు. అప్పుడు ఉంటేనే మనకు నిరుద్యోగ భృతి వస్తుంది. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సక్సెస్ అని అయిపోయి ఉండొచ్చు. బట్ మీకు ఇంతకుముందు నేను జిల్లాల వారీగా ఉన్న సమాచారం చెప్పాను కదా, అక్కడ కనుక మీకు నేమ్ లేకపోయింది అనుకోండి మీకు నిరుద్యోగ భృతి అనేది రాదు. ఓకేనా, సో అదే మనకు ఇక్కడ లేటెస్ట్గా వచ్చిన సమాచారం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ అంతేకాకుండా డిగ్రీ గురించి చెప్పాను కదా. సో డిగ్రీ అనేది మనకు ఇతర యూనివర్సిటీల నుంచి అంటే ఇతర స్టేట్స్లో ఉన్న యూనివర్సిటీల నుంచి కానీ డిగ్రీ కనుక మీరు చేసినా సరే మీకు నిరుద్యోగ భృతి రాదు అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. ఇది కూడా మనకు తాజాగా వచ్చిన సమాచారం. సో నమోదు ఏ విధంగా చేయాలంటే మీకు తెలుసు yonsm.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మనకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. ఆ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన ఆధార్ నెంబర్కి లింక్ అప్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ యొక్క ఓటీపీని మనం అఫీషియల్ వెబ్సైట్లో మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆ యొక్క డీటెయిల్స్ని మిస్టేక్స్ ఉంటే అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు 13 పాయింట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆ యొక్క 13 పాయింట్స్ మనకు ఎలిజిబుల్ ఉందా లేదని తెలుపుతుంటాయి అన్నమాట. గ్రీన్ కలర్లో ఉంటే ఎలిజిబుల్, ఇంటూ మార్క్లో రెడ్ కలర్లో ఉంటే నాట్ ఎలిజిబుల్ అని చెప్పి 13 పాయింట్స్ కూడా ఉంటాయి. 13 పాయింట్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు కిందన ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సో దాన్ని అప్లోడ్ చేయమని అంటారు. ఓకే, సో ముందుగా మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అక్కడ టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. అది టైప్ చేసిన తర్వాత మన యొక్క ఆ యొక్క క్వాలిఫికేషన్ తాలూకు సర్టిఫికేట్ ఏదైతే ఉందో సో దాని యొక్క ఫోటోని అప్లోడ్ చేయమనే బాక్స్ వస్తుంది. ఆ యొక్క బాక్స్ని కూడా ఓపెన్ చేసి అప్లోడ్ చేసినట్లయితే అప్పుడు మనకు సక్సెస్ సబ్మిట్ అనేది చేసినట్లయితే అప్పుడు మనకి ఏంటంటే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది. అది మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఓకేనా, ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఒకవేళ రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా మనీ పేమెంట్ ఇచ్చే సమయంలో మీ యొక్క జిల్లాలో మీరు నిరుద్యోగులుగా ఉన్నారో లేదో తెలిపే ఒక లిస్ట్ అనేది ఉంటుంది. ఆ యొక్క లిస్ట్ని కూడా దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఆ యొక్క లిస్ట్ని కూడా దగ్గర పెట్టుకొని సో ఇద్దరిలో అంటే ఆ యొక్క 2 లిస్టుల్లో కూడా మీ పేరు ఉంటేనే మీకు నిరుద్యోగ భృతి అనేది వస్తుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అయినప్పటికీ కూడా ఆ యొక్క లిస్టులో నేమ్ కనుక లేకపోయింది అనుకోండి మీకు నిరుద్యోగ భృతి అనేది రాదు. ఓకే, సో ఇంకా మరికొంతమందికి ఏంటంటే మీకు నిరుద్యోగ భృతికి సంబంధించి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క నేమ్ కనుక స్వీకరించిపోయినట్లయితే ఖచ్చితంగా మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్ చేయొచ్చు, 1100కి కాల్ చేయొచ్చు. ఓకే, సో ఆ విధంగా చేసినా సరే మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. అక్టోబర్ 2 నుంచి మనకు ఎవరికైతే అర్హత ఉందో వారికి బ్యాంక్ అకౌంట్కి మనీ అనేది పడిపోతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. మేబీ వారు ఆ యొక్క నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఆ లిస్ట్ని ఎలా కనుక్కున్నారంటే మేబీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచే వీళ్ళైతే కనుక్కున్నారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఓకేనా, సో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లోనే మన యొక్క బయోడేటా అంటే మన యొక్క సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళు అక్కడ మనకు స్వీకరించుకొని వీళ్ళు నిరుద్యోగుల కింద ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది చిన్న లిస్ట్ ఒక చిన్న రిసిప్ట్ లాంటిది ఇస్తారన్నమాట. సో ఆ విధంగానే వాళ్ళు డేటా అనేది కలెక్ట్ చేసి ఉంటారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయినప్పటికీ కూడా మేబీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లోకి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్లకి ఎంప్లాయ్మెంట్ అనేది చేయించుకోండి. అప్పుడే మీకు నిరుద్యోగ భృతి అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కనుక ఈ టైంలో కనుక లిస్ట్ వాళ్ళు క్లోజ్ చేసేసిన తర్వాత మళ్ళీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తారో అనేది ఇంకా సమాచారం అయితే లేదు. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. 10 లక్షల వరకు కూడా ఈ యొక్క ఆన్లైన్లో
అర్హులుగా మనకు చెప్పడం అయితే జరుగుతుంది. సో దరఖాస్తు అనే 10 లక్షల వరకు కూడా ఉంటాయి కాబట్టి సో తప్పకుండా మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ చేసుకోండి. సో మీ యొక్క మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కనెక్ట్ అయిందో లేదో తెలుసుకోండి. అండ్ అంతేకాకుండా ఓటీపీ రావడానికి మీ యొక్క ఆధార్ నెంబర్కి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కనెక్ట్ అయిందో లేదో తెలుసుకోండి. కనెక్ట్ అవ్వకుంటే ఆధార్ సెంటర్ కానీ మీ సేవా సెంటర్ కానీ వెళ్ళి కనెక్ట్ అనేది చేయించుకోండి. నిరుద్యోగ భృతికి సంబంధించి ఏ విధంగా మనం అప్లై చేయాలనే దానికి పూర్తి అవగాహనతో కొన్ని వీడియో అనేది మీకు చేశాను ఆల్రెడీ. సో వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆ యొక్క లింక్ అనేది ఉంటుంది. ఆ యొక్క లింక్తో మీరు వెళ్ళినట్లయితే వీడియో దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వీడియో కూడా చూస్తారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.